నమస్తే. నేను మీ సంతోష్ కుమార్. ఒక ఫేసింగ్ అంటే మనం ఒక ఇల్లు, ఒక ప్లాట్ ఉంది. దాన్ని కన్‌స్ట్రక్షన్ చేయాలి అనుకుంటున్నాము. పేరు ప్రకారంగా ఏ ఫేసింగ్ కలిసొస్తది? అంటే అసలు ఏ ఫేసింగ్ పెట్టుకోవాలి? అనేది మనం చూస్తే ఏదైనా సరే ఒక ఇంటికి సంబంధించి ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక ప్లాట్ తీసుకుందాం. ఇదొక ప్లాట్. ఫస్ట్ రోడ్ ఫేస్ ఏది? ఈస్ట్ రోడ్ ఉంది అనుకుంటే ఈ రోడ్డుకి సంబంధించినంత వరకు ఈ ప్లాట్ ఓకేనా కాదా ఫస్ట్ చూసి ఇవన్నీ డిగ్రీలు తిరిగి ఉన్నది దీని డిగ్రీస్ చూసి దీంట్లో డోర్ ఫేసింగ్ ఏది ఇవ్వాలి అన్నప్పుడు మనం దాన్ని బట్టి మనం డిసైడ్ చేయడానికి అవుతుంది. అలాగే మనం దీంట్లో ఫేసింగ్ మనకు పేరు ప్రకారంగా ఏ ఫేసింగ్ అన్నప్పుడు చూస్తే నేను చెప్తున్నా అదే విషయం గురించి. ఒక ప్లాట్‌కి సంబంధించిన డిగ్రీస్ చూసిన తర్వాత ఏ ఫేసింగ్ అనేది డిసైడ్ చేస్తాము స్థలానికి సంబంధించి. అలాగే మనిషి ఒక పర్సన్‌కి ఫస్ట్ ఏ ఫేసింగ్ సూట్ అయితది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్ టైమ్, ప్లేస్ ఎక్కడ జన్మించామో మనకు కరెక్ట్‌గా టైము, డేటు మనకు స్థలం ఎక్కడైతే ఏ స్థలంలో అయితే మనం జన్మించామో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే మనకు ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది అనేది క్లియర్గా చెప్పవచ్చు. ఇదొకటి. లేదు మనకిప్పుడు చాలా వరకు ఎట్లా అంటే వర్గుల ప్రకారంగా ఆ వర్గని, కా వర్గని, యా వర్గని ఇట్లా వర్గుల ప్రకారంగా డివైడ్ చేస్తున్నారు. ఓకే, నేను కూడా అగ్రి. బట్ మెయిన్ ఒరిజినల్ రూల్ ఏంటిది అంటే మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇది మెయిన్గా మనం చూడవలసినది. ఇది ఆల్మోస్ట్ ఎవరు చెప్పనట్టున్నారు, నేను చెప్తున్నాను, మీరు వినండి. ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మన ఏదైనా సరే ఇప్పుడు పేరు ప్రకారంగా ఇప్పుడు నామ నక్షత్రం అంటున్నాం కదా, పేరు ప్రకారంగా ఏ ఫేసింగ్ అనేది పేరు మార్చుకుంటారు. అప్పుడు ఫేసింగ్ మారుతుందా, మనకు కలిసి వచ్చేది మారుతుందా? అది రాంగ్ కదా. మనకు ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ మారుతుందా? అది మారదు. అదే విధంగా మనం డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకుంటే ఆ ఫేసింగ్ అనేది అంటే ఆ టైము, ఆ డేట్ ఆఫ్ బర్త్ చూసి మనకి ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది, దాని ప్రకారంగా ఏ నక్షత్రాలు మనకి ఎట్లా ఏంటిది అనేది చూసుకొని ఆ ఫేసింగ్ తగ్గట్టు మనం ఇల్లు నిర్మాణం చేస్తే మనకు అది కలిసి వస్తుంది, మనకు వృద్ధిలోకి తీసుకెళ్తుంది. అందులో ఉంటే మనకు వైబ్రేట్ చేసి మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. మనకు కలిసి వచ్చే ఫేసింగ్. ఈ పేరు ప్రకారంగా ఫేసింగ్ అనేది ఇవి సెకండరీ. ఫస్ట్ ప్రయారిటీ అంటే పేరు ప్రకారం అంటే బర్త్, మన టైము, డేటు, ప్లేసు ఇవన్నీ ఉంటే చెప్పవచ్చు. అవి లేవు అనుకుంటే నాకు మీరు డీటెయిల్స్ మీ దగ్గర ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో పంపిస్తే మీకు ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది అనేది కూడా చెప్పవచ్చు. మీరు ఇంకా దీనికి సంబంధించి ఇంకా మీది తెలుసుకోవాలి అనుకుంటే, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఏవైతే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ ఉంటాయో నాకు వాట్సాప్లో పంపిస్తే మీకు ఏ ఫేసింగ్ సంబంధించి ఉంటుంది అనేది చెప్పడానికి అవుతుంది. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నేను మీ సంతోష్ కుమార్. థ్యాంక్ యూ.